అర్థిస్తున్నాము మా ప్రభువా, దేశమును రక్షించుమని. ఉజ్జీవపరచు నీ ఆత్మతో, ఉత్తేజపరచు నీ శక్తితో, ఉజ్జీవపరచు నీ ఆత్మతో, ఉత్తేజపరచు నీ శక్తితో నిన్ను వేడుచున్నాము మా దేవా, జనములను మాకిమ్మని నిన్ను అర్థిస్తున్నాము మా ప్రభువా, దేశమును రక్షించుమని. సంకెళ్ళలో బందీలైన వారిని, శాపపు కాడిలో నలిగిపోయిన వారిని, సంకెళ్ళలో బందీలైన వారిని, శాపపు కాడిలో నలిగిపోయిన వారిని, జయము లేక బ్రతుకలేక ఎన్నికలేని వారిని, జయము లేక బ్రతుకలేక ఎన్నికలేని వారిని, ఉజ్జీవపరచు నీ ఆత్మతో, ఉత్తేజపరచు నీ శక్తితో, ఉజ్జీవపరచు నీ ఆత్మతో, ఉత్తేజపరచు నీ శక్తితో నిన్ను వేడుచున్నాము మా దేవా, జనములను మాకిమ్మని
రక్షించుమని నిన్ను వేడుచున్నాము మా దేవా. జనములను మాకిమ్మని నిన్ను అర్థిస్తున్నాము మా ప్రభువా. దేశమును రక్షించుమని ఉజ్జీవ జ్వాలలతో నిర్జీవ స్థలములను ఆత్మవర్షముతో ఎండిన బ్రతుకులను వెలిగించుము, నడిపించుము, వెలిగించుము, నడిపించుము, వెలిగించుము, నడిపించుము, వెలిగించుము, నడిపించుము. వెలిగించు దేవా, నన్ను నడిపించు తండ్రి. నన్ను ఉజ్జీవ జ్వాలలు రగిలించు నాయన. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా సంఘములో వేడుచున్నానయ్యా నిన్ను. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా అని చెప్పి నేను తెరిచి ప్రభువుని మనస్ఫూర్తిగా మనము స్తుతిస్తూ, దేవుని మనస్ఫూర్తిగా స్తుతిస్తూ సాగిపోదామండి. ముందుకు వెళ్ళిపోదాం. వేడుచున్నానయ్యా తండ్రి, ఉజ్జీవ జ్వాలలు రగిలించు నాయన. రక్షణ పొందినట్లు ప్రజలలో గొప్ప మేలు చేయండి నాయన. గొప్ప కార్యములు చేయండి ప్రభువా అని చెప్పి ఉజ్జీవింప చేయి నాయన. కనికరించు నాయన అని చెప్పి నోరు తెరిచి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలన్నీ కూడా దేవునితో చెప్పుకుందాం. సర్వశక్తి గల దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, వేడుకుందాం. నేను వేడుచున్నానయ్యా యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి నోరు తెరచి ప్రభువుని మీరు ఘనపరచండి, కొనియాడండి, మహిమపరచండి. వేడుచున్నానయ్యా నిన్ను, కనికరించయ్యా నన్ను, కటాక్షించయ్యా నన్ను అని చెప్పి దేవుని పాద సన్నిధిలో, ఆయన సన్నిధానములో, ఆయన పాదాల చెంత ఆయన మనం మనస్ఫూర్తిగా స్తుతిద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. యేసయ్యా నీకు వందనాలు, నువ్వు నన్ను ప్రేమించావు కదా, నా పట్ల కనికరం చూపావు కదా, నీకు వందనాలు ప్రభువా. నోరు తెరిచి వ్యక్తిగతంగా ఎవరికి వారే దేవుని మనస్సారా స్తుతించండి, మనస్సారా మీరు ఘనపరచండి, మనస్సారా ఆయన నామాన్ని మహింపరచండి, మనస్సారా ఆయనకి స్తోత్రాలు చెల్లించండి, మనస్ఫూర్తిగా ఆయన మీరు స్తుతించుకోండి. ఏడుచున్నానయ్యా నేను, ఆరాధిస్తున్నానయ్యా నిన్ను. శక్తిగల దేవుడు అండి. మన అంతరంగాలు, మన ఆత్మీయ జీవితాలు, మన అవసరాలు, మనకున్న అక్కరలు తీర్చిన దేవుడు, తీరుస్తున్న దేవుడు, తీర్చగల దేవుడు. సయాని కొందనాలు, నీ నామానికి స్తోత్రాలు తండ్రి, నీ ప్రేమ కొందనాలు ప్రభు అని చెప్పి నోరు తెరిచి మనస్ఫూర్తిగా స్తుతించుకోండి, మనస్ఫూర్తిగా స్తుతించండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఇస్తావా నీ ప్రేమకు ఈ వందనాలయ్యా,
ఇచ్చిన రక్షణకై వందనాలయ్యా. నా ఇంటిలో నా కుటుంబంలో చేస్తున్న మేళ్లకై వందనాలయ్యా. నా పక్షంగా నువ్వు చూపుతున్న కృప కొరకై వందనాలయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా మనం ఆరాధిద్దాం. నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేరు, నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేరు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభువుని మనస్ఫూర్తిగా మీరు ఆరాధన చేయండి, మనస్ఫూర్తిగా స్తుతించండి. మీ హృదయాలు ప్రభు వైపు పెట్టండి, మీ మనస్సును దేవుని వైపు మళ్ళించండి. గత వారమంతా కాపాడుతూ వచ్చాడు, రేపు ప్రభు దినం కదా, ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు, సజీవులుగా ఉంచుతూ వచ్చాడు. ఆయన బలమైన హస్తాలు క్రింద మనల్ని భద్రపరిచాడు. కనుక ఆయన్ని మనం మనస్ఫూర్తిగా స్తుతించుకుంటూ ఆరాధిస్తూ ఈరోజు కూడా మాకు తోడై ఉండండి. ఈరోజు కూడా మాకు ప్రార్థనలో సహాయం చేయండి. ఈరోజు కూడా నీ సన్నిధిలో ప్రార్థించే మనస్సు మాకు ఇవ్వండి అని నోరు తెరిచి అందరూ ఏక మనస్సుతో మనం దేవుని వేడుకుందాం. దేవునికి మనం స్తుతిస్తూ ప్రార్థిద్దాం. ఈరోజు కూడా నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, నన్ను కనికరించాయా అని నోరు తెరిచి వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. సజీవుడమైన దేవా నీకు వందనాలు. ఆల్ఫా ఒమేగాగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మీ బలిష్టమైన నామంలో స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తాం. ఈ యొక్క ప్రత్యేక సమయంలో ప్రభువా మరొక దినం మీ సన్నిధిలో ఉండే కృప మాకు ఇచ్చారు. వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఈ మార్చి నెల 2వ తారీఖు మీ పాదాల దగ్గర మేము ప్రార్థిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. 23వ రోజు మీరు మీ పాద సన్నిధులకు మమ్మల్ని తెచ్చారు. 23 రోజులుగా ఏడతెగక చేస్తున్న ప్రార్థనలు, యాచనలు, ఆరాధనలు, అలాగే దైవ సందేశాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చిస్తున్నాయి. మా హృదయాల్లో ఎంతో ధైర్యాన్ని నింపాయి, ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి, ఎంతో పౌరుషాన్ని ఇచ్చాయి, ఎంతో మమ్మల్ని ఉజ్జీవింపజేస్తున్నాయి.
ఈ ప్రార్థనల ద్వారా మేము ఎన్నో మేళ్లు పొందబోతున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు చవి చూడబోతున్నాం. మా సంఘాల్లో, మా యొక్క కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాం. చెవులు గింగిరమనే గొప్ప కార్యాలు చేసి ప్రార్థన ద్వారా మా జీవితంలో కార్యం జరిగింది దేవానికి నీకు స్తోత్రాలని చెప్పి స్తుతించేవారిగా, కొనియాడేవారిగా తండ్రి మేము ఉండబోతున్నాం. అందుకొరకు వందనాలు. 50 దినాల ప్రార్థన తర్వాత ఒక శ్రేష్టమైన, ఒక ప్రత్యేకమైన స్తుతి కొడుకును కలిగి మేమందరం మిమ్మల్ని స్తుతించే విధంగా 50 దినాల ప్రార్థనలతో సాక్ష్యాల రూపంలో కృతజ్ఞతను బయలుపరిచే విధంగా గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేసి పెట్టినాయి, జరిగించి పెట్టుతాయి. కార్యములు జరుగును గాక దేవా, అద్భుతాలు చేదురు గాకనాయన. మీ దైవ చిత్తానుసారముగా మమ్మల్ని పురుకొల్పుదురు గాక. ఎస్సయానికి వందనాలు. ఈ వాక్యంలో కడుతున్నాం. వాక్యమైన దేవుడు నీవు నాయన. వాక్యములో ఉన్న విషయాలు మాకు బోధించి, మా ఆత్మీయ జీవితంలో ఉన్న లోటుపాట్లు సవరించి, మా విశ్వాస జీవితాన్ని స్థిరపరిచి మీ కొరకు నిలబెట్టి నడిపించిన ఆయన వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేని వాక్యాన్ని విందాం. సమయంలో మన మధ్యలో దేని సాకులు డానీ బాబు వాక్యం అందిస్తారు. మీకు వాక్యాన్ని విందాం. ఏంటి పాస్టర్ గారు పైన పెట్టారు అనుకోకండి, ఎందుకంటే రేపు ఆదివారం కదా, మరి ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దాలంటే కష్టమని, అందులో 2 నిన్న అంతా మందిరం కడిగే పని ఉంటుంది కాబట్టి అందుకోసమని ఇక పైనే రాత్రి సర్దిచ్చేస్తాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. 23వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని మనం స్తుతించవలసిన వారమే ఉన్నాం. కొన్ని మాటలు విందాం. మరి దేవుని సేవకులు నాన్నగారు యెషయా గ్రంథం నుంచి అనేక విషయాలు మీకు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా నేను సౌలు జీవితం నుంచి కొన్ని విషయాలు, కొన్ని సందేశాలు మీకు అందించడం జరిగింది. సౌలు జీవితం నుంచి 8 వర్తమానాలు ఇప్పటివరకు మనం వింటూ వచ్చాం. ఈరోజు వినబోయేది 9వ వర్తమానం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 36వ వచనం. అందరు కలిసి చదువుదాం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మొదటి మిషనరీ జర్నీ, దానిలో నుంచి 8 వర్తమానాలు మనం వింటూ వచ్చాం. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 2 అధ్యాయాల్లో అనేక సంగతులు మనం వింటూ వచ్చాం. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు జీవితము ప్రార్థనతో, దర్శనాలతో ఆరంభమైంది. సౌలు జీవితము ఏర్పరచబడిన సాధనంగా ఉంది. సౌలు జీవితము బర్నబాతో కలిసి ప్రయాణం చేసేదిగా ఉంది. సౌలు జీవితము బర్నబాతో ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. సౌలు జీవితము ఒక అద్భుతమైన రీతిగా సిరియా ప్రాంతంలో ఉన్న అంతియోకియా సంఘంలో ఉజ్జీవ జ్వాలలో రగిల్చిన వాడుగా,
పిసిదియా ప్రాంతంలో అంతియోకులో కూడా గొప్ప ఉజ్జీవము బర్నబాతో కూడా రగిల్చిన వాడిగా ఉన్నాడని చూస్తూ వచ్చాం. సౌలు బర్నబాల జీవితంలో హింసలు పడ్డారని చూస్తూ వచ్చాం. మనం అనేక శ్రమలు హింసలు భరించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఈ మాటలని మనం చూస్తూ వచ్చాం. అపోస్తల కార్యాలు 13, 14 అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో దాదాపు మనం అనేకమైన విషయాలు మనము చూస్తూ వచ్చాం. ఈ 15వ అధ్యాయంలో మొట్టమొదటి 35 వచనాలు ఎందుకు నేను చెప్పటం లేదంటే, మొట్టమొదటి 35 వచనాల్లో ఒక అన్యజనుల ఆచారాలు పాటించాలా వద్దా, అన్యజనులు ఏం చేయాలి అనే ఒక చిన్న ఒక డిస్కషన్ వారి మధ్యన, పేతురు, పౌలు, బర్నబాలు, సంఘ పెద్దలు, యాకోబు లాంటి వారి మధ్య ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. మొట్టమొదటి 35 వచనాల డిస్కషన్. అయితే 36వ వచనం నుంచి మరలా సెకండ్ మిషనరీ జర్నీ, రెండవ మిషనరీ ప్రయాణం. రెండవ ప్రయాణం ఆనాడు సౌలు బర్నబాతో కలిసి మరలా ఏం చేశాడు, ప్రారంభించాడు. 36వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటిస్తూ వచ్చామో, ఎక్కడెక్కడైతే సంఘాన్ని కడుతూ వచ్చామో, ఎక్కడెక్కడైతే ఆత్మలు రక్షించబడుతూ వచ్చాయో, ఎక్కడైతే కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి ఆ పెద్దలకు సంఘాన్ని అప్పగించి మరలా ఏ ప్రాంతాల్లో అయితే విడిచిపెట్టి వచ్చామో ఆ ప్రాంతాలకి బర్నబా, నా సహోదరుడా, మరొకసారి మనం మరలా ఆ ప్రాంతాలకి వెళ్దాం అనే మాట అన్నాడు సౌలు గారు చెప్తూ వచ్చారు. దీన్ని ఏమంటారంటే ఫాలో అప్ అంటారు. తిరిగి మరలా వారి గురించి విషయాలు తెలుసుకోవటం. ఎవరికైతే సువార్తను ప్రకటించారో సౌలు బర్నబాలు, వారు సరిగానే ఉన్నారా, వారి జీవితాలు సరిగానే ఉన్నాయా, వారి భక్తి సరిగానే ఉందా, విశ్వాసం సరిగానే ఉందా, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి సరిగానే ఉందా, వారి ప్రార్థన, వారి యొక్క జీవిత విధానాలు సరిగానే ఉన్నాయా అనే ఆలోచనతో సౌలు ఒక గొప్ప భారముతో బర్నబాతో కలిసి ఆ భారాన్ని పంచుకొని మరలా వెళ్ళిన ప్రాంతాలకు మరొకసారి మనం ఏం చేద్దాం, తప్పనిసరిగా వెళ్దాం. ఎక్కడైతే సువార్త ప్రకటించామో, సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఎక్కడైతే సంఘాలు కట్టబడ్డాయో, ఎక్కడైతే పెద్దలు ఏర్పాటు చేయబడ్డారో, ఎక్కడైతే సంఘము అభివృద్ధి చెందుతూ ఉందో, ఎక్కడైతే సంఘము ఉందో, ఎంతమంది ఉన్నప్పటికీ, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే వారు సంఘాన్ని ఏర్పాటు చేసి పెద్దలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలు విడిచి కొంత విరామం తర్వాత మరలా ప్రాంతాలకు వెళ్దాం, మరలా వారిని మనం ఏం చేద్దాం, తిరిగి బలపరుద్దాం. ఇక్కడ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు, ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్దాం. తిరిగి ఆ యొక్క పట్టణాలకి మనం వెళ్దాం. ఏ పట్టణాలకి? సిరియా, పంఫూలియా, పిసిదియా, లుకియోనియా, ఈ పట్టణాలకి మరలా తిరిగి వెళ్దాం. సౌలులో ఎంత గొప్ప భారము ఉన్నదో మీరు చూడండి. సంఘములో చేర్చబడిన వ్యక్తుల్ని ప్రోత్సాహపరచాలి, అది సౌలు యొక్క మనసు. సంఘములో ఒక వ్యక్తిని తీసుకుని రావటం మాత్రమే కాదు, ఒక పాపికి సువార్తను చెప్పడం మాత్రమే కాదు, వారి కొరకు దేవుని యొక్క మాటలను తెలియపరచడం మాత్రమే కాదు, వారు దేవుని సంఘములోకి వచ్చాక సంఘములో అంగముగా, సంఘములో ఒక వ్యక్తిగా చేయబడిన తరువాత వారిని ప్రోత్సాహపరచాలి అనే మనసు ఎవరి మనసు చెప్పండి? సౌలు మనసు. మొట్టమొదటి పాయింట్ అండి, 3 విషయాలు ఈరోజు నేను పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఇక 36 వచనం మొట్టమొదటి విషయం ఏంటంటే సౌలు బర్నబాల గొప్ప భారం. చెప్పండి నాతో పాటు, సౌలు బర్నబాల గొప్ప భారం. గొప్ప భారమే కాబట్టే ఏ ప్రాంతాలకైతే సువార్త ప్రకటించారో, ఎక్కడైతే ఆత్మలు రక్షించబడి సంఘాలు కట్టబడి పెద్దల చేతికి అప్పగించబడ్డాయో ఆ సంఘాల దగ్గరికి మరలా వెళ్ళి మరలా వారిని ఏం చేయాలి? నేను పురుకొల్పాలి. ఐ మస్ట్ స్ట్రెంగ్థెన్ దెమ్, ఐ మస్ట్ ఎగ్జార్ట్ దెమ్. వారిని ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే గద్దించాలి, వారిని నేను బలపరచాలి అని చెప్పి ఒక గొప్ప భారము ఆనాడు సౌలుకి ఉంది. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక వ్యక్తి కొరకు నీకు భారం ఉందా? నీ కొరకు, నీ సమస్యల కొరకు భారం ఉండడం ఒక ఎత్తు. నీవెప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతావంటే, నువ్వెప్పుడు క్రీస్తు వలె ఉన్న వ్యక్తిగా చేయబడతావంటే, నీ జీవితంలో నీ ప్రక్కనున్న వ్యక్తి కొరకు, సంఘములో క్రొత్తగా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారి కొరకు నీ హృదయంలో భారం ఉందా?
వారి కొరకు నీ హృదయంలో వేదన ఉందా? వారి కొరకు నీ హృదయంలో ఆశ ఉన్నదా? సేవకుడికి కదండి అది ఉండాలని చెప్పి మీరు అనొచ్చు. సేవకుడికి తప్పనిసరిగా ఉండాలి, ఉంటుంది. అయితే సేవకులకు మాత్రమే కాదు ఆ భారం, ఎవరికి కూడా ఉండాలి? దేవుని ప్రజలైన వారికి కూడా ఉండాలి. నీ భర్త విషయమే నీకు భారం ఉండాలి, నీ ఇంటిలో మాదిరి ఉండాలి. నీ భార్య విషయమే నీకు భారం ఉండాలి, నీకు మాదిరి ఉండాలి. నీ బిడ్డల విషయమే నీకు భారం ఉండాలి, నీ హృదయంలో తపన వేదన ఉండాలి. వారు ఏ రీతిగానైనా దేవుని పట్టుకోవాలి, వారు ఏ రీతిగానైనా దేవుని వెంబడించాలి, వారు దేవుని మార్గాల్లో కొనసాగాలి. ఈ భారము ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఉందా అటువంటి భారం? సంఘానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నవారిగా మనకుంటే బహుమానాలు చాలా తక్కువగా ఉంటాయి పరలోకంలో. ఎవరికైతే భారం ఉంటుందో తోటి వ్యక్తి ఎడల, మరొక వ్యక్తి ఎడల ఎవరికైతే భారం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, ఎక్స్ట్రా అడుగు ఎవరైతే వేస్తారో ఆ వ్యక్తి కొరకు, ఆ వ్యక్తిని ఎవరైతే ప్రోత్సహిస్తారో, ఆ వ్యక్తిని ఎవరైతే బలపరుస్తారో, ఆ వ్యక్తిని ఎవరైతే ఆదరిస్తారో, అటువంటి వారికి ఏమని పేరు పెట్టచ్చు అంటే సౌలు బర్నబాల వల్ల ఏమున్నట్టు? ఒక గొప్ప భారం ఉన్నట్టు. నీకుందా అటువంటి భారం? కోర్స్ నీకు సమస్యలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. క్రొత్తగా వచ్చిన విశ్వాసుల కోసం నేను మాట్లాడట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న విశ్వాసులారా, దేవుని ప్రజలారా, నీకు క్రొత్త విశ్వాసుల ఎడల ఏముండాలి? తప్పనిసరిగా భారం ఉండాలి. క్రొత్తగా వచ్చిన వారు కూడా కొన్నిసార్లు ఫస్ట్ పుట్టిన అమ్మాయి స్లోగా ఉంటారు. రెండో వాడు కొంచెం ఫాస్ట్గా ఉంటాడు. మూడో అమ్మాయి ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. కాలం పెరుగుతూ ఉన్న కొద్దీ, జనరేషన్లు మారుతున్న కొద్దీ, కాలం మారిపోతున్న కొలది, టెక్నాలజీ జ్ఞానం అన్నీ పెరిగిపోతున్న కొలది, ఒకవేళ ఇప్పుడే నువ్వు కొత్తగా రక్షించబడిన వ్యక్తివే కావచ్చు, కానీ నీవు కూడా కొత్తగా రక్షించబడిన వ్యక్తివైనప్పటికీ వెంటనే బలం పొంది సౌలు వలె నీకంటే ఇంకా కొత్తగా వచ్చిన వారిని నువ్వేం చేయొచ్చు? ప్రోత్సహించవచ్చు, బలపరచవచ్చు. దీన్నే ఏమంటామంటే హృదయంలో ఏముండటము? భారం ఉండటం. సౌలుకి ఆనాడు అటువంటి భారము. సౌలు మనసు అటువంటిది. ఎక్కడైతే సువార్త ప్రకటించామో, ఏ గ్రామాలైతే, ఏ పట్టణాలైతే దర్శిస్తూ సువార్త ప్రకటిస్తూ సంఘాలు కడుతూ వచ్చామో, మరలా ఆ ప్రాంతాలకి బర్నబా మరలా ఆ ప్రాంతాలకి మరొకసారి మనము వెళ్దాం. ఇది ఏంటంటే భారం. సంఘంలో ఉన్న వ్యక్తుల కొరకు మనం భారం ఉండాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుటుంబస్తుల కొరకు కూడా మనకేముండాలి? భారం ఉండాలి. నా బిడ్డ రక్షించబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు, పర్వాలేదు, ఇంకా బాగానే ఉంది అని చెప్పి అనుకోవడానికి లేదు. వాడు రక్షించబడే వరకు ప్రార్థన చేయాలి. రక్షించబడిన తర్వాత బాప్తిజం పొందుకోవాలని ప్రార్థన చేయాలి. బాప్తిజం పొందుకున్న తర్వాత వాడు దేవుని మార్గాల్లో నిలదొక్కుకోవాలి, స్థిరపడాలని ప్రార్థన చేయాలి. స్థిరపడిన తర్వాత వాడు ఇంకా దేవునిలో బలపడాలని ప్రార్థన చేయాలి. ఇది చాలా మన జీవితాల్లో అవసరం. నీ బిడ్డల కొరకు ఆలోచిస్తున్నావా? నీ కుటుంబస్తుల కొరకు ఆలోచిస్తున్నావా? అటువంటి భారము నీలో ఉన్నదా? అన్నాడు సౌలుకి, బర్నబాలకి ఒక గొప్ప భారము ఉన్నది. అందుకే ఒక పాట ఉంది. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. ఏంటంట? సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడక, నీ జాడలు వీడక, లోకమహిమ చూడక, నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నాశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీకోసమే. సాక్షార్థమై నీకోసమే జీవించాలని నా ఆశ. యేసు కొరకు, క్రీస్తు కొరకు జీవించాలన్న ఆశ ఎవరికైతే ఉంటుందో, నేను బాగున్నానని ఊరుకోక ప్రక్కవాడు కూడా బాగుపడాలని ఏమవుతారు? ఆలోచిస్తారు. ఈ మనసు నీకు రాలేనంత వరకు నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ఒక చిన్న పసిబిడ్డవి దేవుడి ముందు, నువ్వు ఇంకా ఏమీ నేర్చుకోలే.
ఎస్, ఐ కెన్ సే దట్, చెప్పగలను ఖచ్చితంగా. ఇతరుల కొరకు భారము నీకు లేనంత వరకు అనుకో మాకు పెద్ద విశ్వాసం అని, ప్రార్థనా పరురాలు అని, నీలో త్యాగము సమర్పణ ఉందని. కోర్స్ ఉండి ఉండవచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఆ దేవుని స్టాండర్డ్స్లో చూస్తే, పరలోకపు దేవుని దృష్టిలో చూస్తే, మన జీవితాల్లో ప్రక్క వ్యక్తి కొరకు మనకు భారము లేనంత వరకు, కన్నీరు రాలేనంత వరకు, పౌలు లాంటి, సౌలు లాంటి, బర్నబాలు లాంటి మనసు మనకు లేనంత వరకు మనం ఇంకా పాలు త్రాగుతున్న క్రీస్తునందు ఉన్న పసిబిడ్డలమే. కానీ ఎప్పుడైతే ఇతరుల కొరకు నువ్వు భారము, ఇతరుల కొరకు వేదన, ఇతరుల కొరకు కన్నీరు, ఇతరులు క్రీస్తులో బలపడాలి, ఇతరులు క్రీస్తుని ఎరగాలి, ఇతరులు క్రీస్తులో మరింతగా బలపడాలి, ఆ క్రీస్తుని ఎరగాలి, వారు సడలిపోకూడదు, వారు తప్పిపోకూడదు, వారు దేవుని మార్గాల్లో నిలబడాలి, నిలదొక్కుకోవాలి. 100 మందిని నిన్ను దేవుడు బలపరచమని చెప్పట్లేదు. ఒక్క వ్యక్తిని నువ్వు టార్గెట్గా పెట్టుకో, ఒక్క వ్యక్తిని టార్గెట్గా పెట్టుకో. ఆ ఒక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉండు, ఆ ఒక్క వ్యక్తిని నడిపిస్తూ ఉండు. ఏదో మందకు కాపరిలా కాకుండా మందకు మాదిరిగా వారిని నడిపిస్తూ ఉండు. ఏదో పై అధికారిగా ఉండేటట్లుగా ఉండకుండా, చెప్పమన్నారు కదా పాస్టర్ గారు, హెచ్చరించమన్నారు కదా అని చెప్పి మీరు కంకణం కట్టేసుకొని రావాలి కదా మందిరానికి, ఏం భక్తినిది అని చెప్పి అనేమాకండి పొరపాటున. మరలి నన్ను వచ్చి అడుగుతారు వారు. దానికి ఒక విధానం ఉంటుంది. మనం కొన్నిసార్లు కొన్ని కావాల్సినప్పుడు ఎంత చక్కగా మాట్లాడతాం, ఎంత తీయగా మాట్లాడతాం, ఎంత తీపిగా మాట్లాడతాం, మన మాటలు ఎంత కమ్మగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు అవసరత వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎంత కమ్మగా మాట్లాడతాం, ఎంత తీయగా మాట్లాడతాం. దేవుని సువార్త విషయంలో కూడా, ఒక వ్యక్తిని ప్రోత్సహించే విషయంలో కూడా మన మాటలు అంత ఉప్పుగా, అంత సారవంతంగా, అంత తీయగా, అంత కమ్మగా, ఇతరులు అర్థం చేసుకునే విధంగా. ఏంటి సిస్టర్, ఎందుకు సిస్టర్ రాలేకపోయారు, రాలేదు అని చెప్పి అంటే అది ఎలాగ ఉంటుంది? సిస్టర్ ఏంటి సిస్టర్ రాలేకపోయారని చెప్పి నవ్వుతూ అడిగితే అది ఎలాగ ఉంటుంది? సౌలు మనసు అదే మనసు, సౌలుకున్న భారం అదే. ఒకవేళ నీ కుటుంబ సభ్యులైతే నువ్వు కోప్పడే ఆ యొక్క అవకాశం కూడా నీకు ఉంది, ఎందుకంటే వారు నీకు సొంత కుటుంబీకులు కాబట్టి. ఆనాడు సౌలుకున్న మనసు ఏంటంటే, నేను ఎవరికైతే సువార్త ప్రకటించే ఆత్మలు నా ద్వారా ఎవరినైతే దేవుడు రక్షించాడో వారిని నేను మరొకసారి ఏం చేయాలి? బలపరచాలి. ఇది ఆనాడు సౌలుకున్న భారము. నీవు నేను కూడా మనకి అటువంటి భారం ఉండాలి. క్రీస్తు బలియాగం మీద ప్రేమ పెరగాలి, క్రీస్తు సువార్త మీద ఆశ వాంఛ పెరగాలి, ఆయన కొరకు శ్రమించాలి, ఆయన కొరకు కష్టపడాలి. ఆత్మల రక్షణ కొరకు గువ్వ కన్నుల్లో కన్నీరు ఉన్నట్లుగా మన కన్నుల్లో కూడా కన్నీరు ఉండాలి. దేని కొరకు? ఆత్మల రక్షణ కొరకు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి, సమస్తమును దేవుడు ఏమన్నాడు? మీకు అనుగ్రహిస్తాను. మన సొంత ఆశీర్వాదాలు వెతుక్కోకుండా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మల రక్షణ కొరకు గువ్వ కన్నుల్లో కన్నీళ్ళు ఉన్నట్లుగా మన జీవితాల్లో కూడా ఆత్మల రక్షణ కొరకు కన్నీళ్ళు ఉండాలి. సువార్తలకు మనం వెళ్తూ ఉంటాం, పత్రికలు ఇచ్చేసి ఎవరైనా వచ్చేస్తారు. చిన్నపిల్లలు ఒక 10 మందిని తీసుకుని వెళ్ళిపోయినా, మిమ్మల్ని ఉంచేసి ఓ 10 మంది చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు కూడా పత్రికలు పనిచేస్తారు. పత్రికలు పంచడం ఇంపార్టెంట్ కాదు, వారితో నువ్వేం మాట్లాడుతున్నావు, సంభాషణ ఉందా, ఆ వ్యక్తి కొరకు భారం ఉందా, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నావా, మాట కలుపుతున్నావా, ఇది అవసరం. దీన్నే ఏమంటామంటే భారం. దీన్నే ఒక వ్యక్తిని ఏం చేయాలని? సంపాదించాలని ఆశ. సువార్త వ్యక్తికి చేరవేయాలని ఆశ. ఈ ఆశ నీలో నాలో కూడా ఉండాలి. గలతీ 4వ అధ్యాయం 19వ వచనం చూడండి, పౌలు ఏమంటున్నాడు? గలతీ 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవుని ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు సౌలు గారికి ఏముందంటే చెప్పండి? ప్రసవ వేదన.
వారిని కనాలి, వారిని పెంచాలి, వారిని పోషించాలి, వారిని నడిపించాలి. నీకుందా ఈరోజు ఆశ? ఏమని? సౌలు వలె బర్నబా వలె నీవు కూడా ఉండాలి అన్న ఆశ నీకుందా? ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డను పెంచి పోషించి నడిపించి పెద్ద చేసి ఏ విధంగా అయితే ప్రసవ వేదన పడుతుందో, ఆ విధంగా నీకు కూడా ఒక వ్యక్తి పట్ల, ఒక ఆత్మ పట్ల ప్రసవ వేదన నీకుందా అన్నాడు సౌలు. అదే అంటున్నాడు, మీ విషయమే నాకు ఏం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది. మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. మనలో ఏర్పడినప్పుడు, మనలో ఏర్పరచబడుతున్న క్రీస్తు స్వరూప్యం ఇతరుల్లో కూడా ఏర్పరచబడాలని మనలో ఏం కలుగుతుంది? భారము తప్పనిసరిగా కలుగుతుంది. నాతో పాటు ఈ మాట చెప్తారా? యేసు ప్రభువా, అందరూ చెప్దాం, యేసు ప్రభువా నాకు కూడా సౌలు వంటి భారము ఇవ్వండి. నిజానికి సౌలు కంటే మనమే ఇంకా బెటర్. మనం ఎవరినైనా క్రైస్తవులు చంపామా, హింసించామా, లేకపోతే ఈడ్చుకుని వెళ్ళిపోయామా? కానీ అటువంటి సౌలుకే అంత భారం ఉంటే నువ్వు క్రైస్తవ్యానికి అంత పెద్ద వ్యతిరేకవి కాదు. దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి ఎరిగావు. ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు బహుశా, కానీ అంత వ్యతిరేక వ్యక్తివి నీవు కాదు కదా. దేవుని ఎరిగావు, దేవుని నమ్ముకున్నావు. ఇప్పుడు నీవు ఇంకెంతగా ఆశతో, ఇంకెంత భారము నీలో ఉండాలో ఒకసారి నీవు ఆలోచించే. ఒకప్పుడు సౌలు భారం, ఒకప్పుడు సౌలు ఊపిరి పీల్చింది దేని కొరకంటే? బెదిరించడానికి, హత్య చేయడానికి, బంధించడానికి. ఇప్పుడు సౌలు ఊపిరి పీలుస్తుంది, సౌలు ఊపిరి విడుస్తుంది దేనికంటే? బెదిరించడానికి కాదు, బంధించడానికి కాదు, హత్య చేయడానికి కాదు, సంఘాన్ని కట్టడానికి, సంఘానికి ప్రాణం పోయడానికి, సంఘంలో జీవాన్ని నింపడానికి, సంఘాన్ని ఫాలో అప్ చేయడానికి, అంటే మరొక్కసారి తిరిగి వారిని వెళ్ళి పరామర్శించి ధైర్యపరిచి బలపరచడానికి సౌలు కంకణం కట్టుకున్నాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు జీవితం ఒకప్పుడు తన భారం ఏంటి, ఒకప్పుడు తన ఊపిరేంటి, ఒకప్పుడు తన గోల్ ఏంటి, ఒకప్పుడు తన గమ్యం ఏంటి, ఒకప్పుడు తన జీవిత విధానం ఏంటి? సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును, బెదిరించుట, రెండవది హత్య చేయుట తనకేంటంట? ప్రాణాధారం. ఇంగ్లీష్లో ఉంది, ఊపిరి పిలుస్తున్నాడు అట. ఊపిరి, పౌలు ఊపిరి అన్నాడు. సౌలు ఊపిరి ఏంటి అంటే హత్య చేయటం, క్రైస్తవులను ఇంకా ఏం చేయటం? బెదిరించడం. ఈ రెండే సౌలుకి ప్రాణాధారం అయినట్టుగా 2వ వచనంలో అక్కడ రాయబడతా ఉంది. ఈ మార్గమందు పురుషుల్ని, స్త్రీల్ని కనుగొని వారిని ఏం చేస్తున్నట? బంధిస్తున్నాడు. బంధించడం, బెదిరించడం, హత్య చేయడం, ఇవే ఆనాడు సౌలుకి ఊపిరిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇదే సౌలా, ఒకప్పుడు నీ ఊపిరి సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని, సేవకులను బెదిరించడం సౌలా. కానీ ఇప్పుడు నీ ఊపిరి సంఘానికి ఊపిరి పోయడం, సంఘాన్ని జీవంతో నింపడం, సంఘం కొరకు కష్టపడడం, సంఘ క్షేమం కొరకు కన్నీళ్లు కార్చడం, సంఘం కొరకు భారం కలిగి ఉండటం. ఎంత మారిపోయావు సౌలా! ఎందుకు సౌలా ఇంతలా మారిపోయావు? ఎందుకు సౌలా ఇంతలా మారిపోయావు అని చెప్పి మనం ఒకవేళ సౌలుని ప్రశ్న అడిగితే సౌలు ఒకే ఒక మాట అంటాడండి, నేను ఎందుకు తెలిసి ఇంతలా మారిపోయాను? నా కొరకు నా ప్రభువు, నా యేసు ప్రభువు నా కోసం ఏం పెట్టాడు? తన ప్రాణాన్నే పెట్టాడు. అందుకే ఇంతలా మారిపోయాను. తన కొరకు ప్రాణం ఇచ్చిన యేసు కొరకు సౌలు అన్నాడు ఇంతలా మారిపోయాడు. సౌలు కొరకే ప్రాణం ఇచ్చాడా? నీ కొరకు ప్రాణం ఇవ్వలేదా? నీ కొరకు ప్రాణం ఇవ్వలేదా? ఏ సౌలు కొరకైతే పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, అదే వ్యక్తివైన నీ కొరకు కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చలేదా? ఎందుకయ్యా సౌలు ఎంతలా మారిపోయి, ఎందుకయ్యా సౌలు ఎంత భారం వచ్చేస్తుందంటే, నన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రభు నిమిత్తం, ఆయన కోసమే ఈ పాటలన్నీ. లేకపోతే మనకేం అవసరం అండి? ఒక వ్యక్తిని పట్టించుకోవడం అవసరం మనకేముంది? అదే కదా మరి క్రీస్తు మనస్సు, అదే కదా క్రీస్తు భారం. క్రీస్తుని ఎరిగిన వ్యక్తి కూడా క్రీస్తు స్వరూప్యంలోనికి, క్రీస్తు మనస్సు, క్రీస్తు పోలిక, క్రీస్తు భారము, క్రీస్తు ప్రార్థన, క్రీస్తు మాదిరి. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడన్న వ్యక్తి అటువంటి మాదిరి క్రీస్తువలే జీవించాలన్న ఆశ ఆ వ్యక్తికి ఉంటుంది. ఈరోజు ఒక ప్రశ్న, నీకుందా అటువంటి ఆశ? సౌలుని అడిగితే ఎందుకయ్యా ఎంతలా మారిపోయామంటే ఇంకా అంటాడు, దమస్కు మార్గంలో నన్ను దర్శించిన క్రీస్తు యేసు దర్శనము. సౌలు ఏమంటాడు చెప్పండి? దమస్కు మార్గంలో నన్ను దర్శించిన క్రీస్తు యేసు దర్శనం. ఏ దర్శనమైతే నన్ను దర్శించిందో, ఏ దర్శనమైతే నన్ను పట్టుకుందో, ఏ పిలుపైతే, ఏ సువార్త అయితే నన్ను తాకిందో,
ఏ దేవుడైతే నన్ను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడో ఆ పిలుపు, ఆ దర్శనం, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, ఆ మారు మనసు పొందిన ఆ దినం, ఆ గడియ, ఆ క్షణం నేను మర్చిపోలేను. నేను ఎందుకొరకైతే మార్చబడ్డానో, నన్ను మార్చింది ఎవరో ఆ దేవుని కొరకు నేను బ్రతుకుతాను అని పౌలు అంటాడండి. సౌలు అంటాడు, ఎందుకయ్యా మార్చబడ్డామంటే దమస్కులో నన్ను దర్శించిన క్రీస్తు కొరకు నా ఆశ ఉంటుంది కదా. అపోస్తలుల కార్యాలు 26:19 మనం చూడక్కర్లేదు కానీ, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఏమి కాను, అవిధేయుడును కాను. చదవండి అపోస్తలుల కార్యాలు 26:19. కాబట్టి ఒక రాజుతో చెప్తున్నాడండి సౌలు ఈ మాటలు. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక, నేను అవిధేయుడిని కాదయ్యా, ఆకాశం నుండి నాకు దేవుడు అనుగ్రహించిన ఆ దర్శనానికి నేనేం కాను, అవిధేయుడును కాను. నీవు నేను కూడా ఇటువంటి భారం కలిగి ఉందామా? పేరు కొరకు కాదు, ప్రఖ్యాతి కొరకు కాదు, మన సొంత ఘనత కొరకు కాదు, మన సొంత డబ్బా కొరకు కాదు, దేని కొరకు కాదు. దేని కొరకు చెప్తాను బాగా వినండి. ఒకరోజు నువ్వు చేసిన సత్క్రియలు, ఒకరోజు నువ్వు చేసిన సువార్త, ఒకరోజు నువ్వు చేసిన ప్రోత్సాహము, నువ్వు అందించిన ప్రోత్సాహము, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు తోటి సహోదరుడు సహోదరి పట్ల చూపిన ప్రేమ, అనురాగం, ఆ యొక్క వ్యక్తిని విశ్వాసంలో నడిపించి బలపరిచిన రీతి, ఒక దినమున ఈ సత్క్రియలన్నీ వెలుగు రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఒక దినము ప్రభువు నిన్ను మెచ్చినప్పుడు నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి కదా. దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు కదా. ఆ గడియ కొరకు, ఆ దినం కొరకు ప్రభువు నిన్ను మెచ్చే, నిన్ను పొగిడే, నీకు కిరీటం ఇచ్చే, ప్రభు కౌగిల్లోకి నీవు చేరే ఆ గడియ కొరకు నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి కదా. ఆ క్షణం కొరకు ఇప్పుడు ఈ భూలోకంలో నీవు భారం కలిగి బ్రతుకు. అంతేగాని మన గొప్ప, మన సొంత పేరు కొరకు కాదు, దేని కొరకు కాదు, కేవలం ఎవరి కొరకు, దేవుని మహిమార్థమై అన్నాడు. సౌలు జీవితంలో, బర్నబాల జీవితంలో ఏముంది చెప్పండి? గొప్ప భారం ఉంది. ఈరోజు ఉందా నీకు అటువంటి భారం? రెండవదిగా భారం మాత్రమే కాదు, రెండవదిగా చూడండి అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలోనే 36వ వచనం మనం చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు ఎవరితో చెప్తున్నాడట? బర్నబాతో చెప్తున్నాడు. సౌలు బర్నబాలకు గొప్ప భారం మాత్రమే కాదు, రెండవదిగా వారిద్దరి మధ్యలో గొప్ప బంధం ఉంది. ఏముంది చెప్పండి? నీకుందా తోటి విశ్వాసితో బంధం ఉందా? గొప్ప బంధం తర్వాత సంగతులే. మరి ఎందుకు ప్రార్థిస్తున్నావు? 23వ రోజు వచ్చేసింది. బంధం ఉందా నీకు? బంధం. నువ్వు ఎవరివైనా సరే, దేవుడి వాక్యం ఎవరికైనా ఒకటి, గ్రీసు దేశస్థుడని, యూదుడని, గొప్పవాడని, చిన్నవాడని, ఉన్నవాడని, లేనివాడని, ఆ సంఘమని, ఈ సంఘమని భేదం ఉందా? ఏది లేదు. నీకుందా బంధం ఉందా? నీకు అనుబంధం ఉందా? ఆనాడు సౌలు బర్నబాలు రక్త సంబంధులు కాదు, రక్త సంబంధులు కాకపోయినా వారికి ఉన్న బంధము ఎటువంటిదంటే ప్రేమ బంధము. ఏ బంధం చెప్పండి? బాధపడకండి. ఒక మాట అంటాను, ఎందుకు ఇంత పొడుగు ప్రార్థన చేస్తావు? ఇంత పొడుగు నా వైపు చూస్తున్నారు అందరు, చూడండి ఒకసారి నా వైపు. ఎంత పొడుగు? ఇంత పొడుగు ప్రార్థన ఎందుకు? ఎదుటి వ్యక్తితో నీకు బంధం ఉండదు, అనుబంధం ఉండదు, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. ఎందుకు ఈ ప్రార్థన? ఈ స్లాబ్ దగ్గర ఇక్కడ ఆగిపోతుంది కదా. అయ్యో, క్రీస్తు మనసు ఇదే కదా. తను అపహసించిన వారిని, తన జుట్టు పట్టుకొని ఇలా లాగిన వారిని, తన పిడిగుద్దులు గుద్దిన వారిని, తనను కొరడాతో కొట్టిన వారిని సిలువ మీద క్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. ఏంటి వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారో? వాళ్ళకి తెలియదు నిజంగా? వాళ్ళకి ఎందుకు తెలీదు? ఇంతంత ఎత్తున్నాడు ఒక్కొక్కడు, ఇంతంత బలముతో బలిసి. సైనికులు ఎలా ఉంటారు చెప్పండి? బలముతో ఉంటారు. ఇటువంటి వ్యక్తులకు తెలీదా తాము ఒక పెద్ద వ్యక్తిని కొడుతున్నామని, ఒక నీతిమంతుని కొడుతున్నామని, ఏ అపరాధం చేయని వ్యక్తిని కొడుతున్నామని పిలాతుకు తెలీదా? సైనికులకు తెలీదా? కానీ యేసుప్రభువు ఏమన్నారు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయండి? క్షమించండి. అన్నాడు. సౌలు బర్నబాల మధ్యలో ఒక గొప్ప బంధం ఉంది. అది ఎటువంటి బంధం అంటే భారాలు పంచుకునే బంధం. ఏం పంచుకునే బంధం?
బిర్యానీ తినే బంధం కాదు ఇది. కొన్నిసార్లు మనం స్కూల్స్లో కాలేజెస్లో బిర్యానీ తెచ్చుకుంటే ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ అని మూగిపోతారు. ఇది బిర్యానీల బంధం కాదు, ఆహార బంధం కాదు, సంపద ఉంటే వచ్చే బంధం కాదు. తప్పిపోయిన కుమారుడు వలె ఆ యొక్క సమృద్ధి సంపద అన్నీ ఉన్నప్పుడు ఆ స్నేహితుల చుట్టూ బెల్లం చుట్టూ ఏముంటాయట? ఇది అటువంటి బంధం కాదు. కరువుల్లో, కష్టాల్లో, హింసల్లో, వేదనలో, శ్రమల్లో, ప్రయాణాల్లో, ఆపదల్లో, కన్నీళ్ళలో కలిసి సౌలు బర్నబాలు ఏం చేస్తూ వచ్చారు? ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇది ఆత్మీయ అనుబంధం, ఆత్మీయ సంబంధం. ఈ ఆత్మీయత కలిగిన వ్యక్తులు ఇటువంటి సంబంధాలే కలిగి ఉంటారు, ఇటువంటి అనుబంధమే కలిగి ఉంటారు. మనుషులన్నాక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎవరికి రావు చెప్పండి? అందరికీ వస్తాయి. మనుషులన్నాక కొంచెం కలహాలు వస్తాయి, వివాదాలు వస్తాయి. సౌలు బర్నబాకి తర్వాత వచనాల్లో మనం చూస్తాం వారికి కూడా అక్కడ వివాదం వచ్చింది. మనుషులన్నాక వివాదాలు వస్తాయి, కానీ ఏం చేసుకోవాలి? సర్దుకుపోవాలి. ఏమవ్వాలట? ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడట, నాన్న ఆ కూతురికి, అమ్మా పెళ్ళి అవుతుంది, అత్తారింటికి వెళ్తున్నాం. అటు ఇటు కొన్నిసార్లు అటు ఇటు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలహాలు వస్తూ ఉంటాయి. ఏమైనా వస్తే ఏమవ్వాలమ్మా? సర్దుకుపోవాలమ్మా అన్నాడట నాన్న. ఏమన్నాడట నాన్న? సర్దుకుపోవాలట. డాక్టర్కి అర్థం కాలేదు, కూతురికి అర్థం కాలే. వెళ్ళింది, మాటి గొడవలు అవుతున్నాయి. మా నాన్న సర్దుకుపోమన్నాడు కాబట్టి నా పెట్టి ఇచ్చి నేను సర్దుకుపోతానని చెప్పేసి ఆ పెట్టి తీసుకొని బట్టలన్నీ సర్దేసుకొని సర్దుకుపోయిందంట ఇంటికి. సర్దుకుపోవడం అంటే ఇదా? మనలో ప్రేమ బంధం ఉండాలి. తోటి విశ్వాసికి మధ్యలో ఏముండాలి చెప్పండి? ప్రేమ బంధం. నేను ఖచ్చితంగా చెప్పగలను, నాకు ఈ సంఘం మీద వారు కానీ, పిఎం పాలెం సంఘం మీద వారు కానీ, ఆర్లో సంఘం మీద వారు కానీ, ఏదో వాక్యం విషయంలో కొన్నిసార్లు ఏదో పొరపాట్లు ఉంటే కోపంతో వాక్యాన్ని చెప్తాం, లేకపోతే డైరెక్ట్గా కొన్నిసార్లు గద్దిస్తాం. కానీ ఎవరి మీద నాకు ఎప్పుడు కోపం లేదు, ఉండదు. ఇప్పుడు లేదు, ఎవరి మీద నాకు కోపం లేదు. మీరు ఎవరి మీద కోపం పెట్టుకుని వర్తమానం చెప్పట్లేదు, నేను వరుసగా చెప్పుకొని వస్తున్నాను. ఈరోజు నువ్వు అదే మాట చెప్పగలవా? నాకు ఎవరి మీద, పాస్టర్ గారు, నాకు ఎవరి మీద కోపము లేదు, ఎవరితో నాకు వివాదాలు లేవు, కలహాలు లేవు చెప్పగలవా నువ్వు? అన్నాడు సౌలు బర్నబాల మధ్య ఏ బంధం ఉందంటే ఆత్మీయ బంధం. సౌలు బర్నబాల గొప్ప బంధం. బర్నబాతో సౌలు అంటున్నాడు, బర్నబా వెళ్దాం. బర్నబా ఎక్కడికి? తాగడానికా? కొన్నిసార్లు తాగడానికి బంధం ఉంటుంది, ముచ్చట్లు చెప్పుకోవడానికి బంధం. అమ్మా సహోదరులు మేము ఎప్పుడు ఏం పెద్దగా ఏం మాట్లాడుకోం. మరి మేము ఇద్దరు సహోదరులు కలిస్తే సాధారణంగా, మిమ్మల్ని కించపరచడానికి నేను చెప్పట్లేదు, సాధారణంగా భూప్రపంచంలో జరిగేది అదే. ఎంతసేపు ఒకరి చెవుల్లో ఒకరు, మరొకరి కొరకు, లేకపోతే లోకపు విషయాలు, ముసలమ్మ ముచ్చట్లు, తీతుకు రాసిన పత్రికలను ముసలమ్మ ముచ్చట్లు, ఈ విషయాలు ఆ విషయాలు, లోకపరమైన సంగతులు, ఎంతసేపు ఈ విషయాలైనా దైవిక సంబంధమైన విషయాలు ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? ఆ గొప్ప బంధము నీకుందా? ఎంతసేపు వీరి కోసం, ఎంతసేపు వారి కోసం, ఎదురుగా నడుచుకెళ్ళిపోతుంటే గొప్ప ఫోజు దీనికి అంటావేమో. మన వెర్షన్ అదే, గొప్ప స్టైల్ దీనికి అంటామేమో. మాస్లో చెప్తున్నాను. ఏది నీ బంధం? ఏది ప్రేమ బంధం? ఏది అన్నాడు సౌలు బర్నబాల మధ్య. బర్నబాతో తన మనసు విప్పి సౌలు చెప్పుకోగలుగుతున్నాడు. ఒక భర్త భార్యతో మనసు విప్పి, ఒక భక్తుడు దేవునితో మనసు విప్పి చెప్పినట్లుగా సౌలు అనే వ్యక్తి బర్నబాతో మనసు విప్పి చెప్తున్నాడు, బర్నబా వెళ్దాం. బర్నబా ఎక్కడికి? సౌలా అదే మొత్తం వెళ్ళి సువార్తని ప్రకటించి సంఘాలు కట్టి పెద్దలను ఏర్పాటు చేసి వచ్చేసాం కదా, మరొకసారి వెళ్దాం. అవునా, సరే వెళ్దాం సౌలా, దానికేముంది, వెళ్దాం తప్పనిసరిగా. నువ్వు అడిగింది మంచి విషయమే కదా, నేనెందుకు వద్దంటాను? వెళ్దాం సౌలా. ఓకే బర్నబా వెళ్దాం. చూడండి, ఆత్మీయ సంబంధం. యోనాతాను, దావీదు అటువంటి ఆత్మీయ సంబంధమే. యేసు ప్రభు, పేతురు, యోహానులు, యాకోబు, ఆంద్రేయులు అటువంటి ఆత్మీయ సంబంధమే. సౌలు బర్నబాల గొప్ప బంధాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు బంధాలు లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికి, పాపపు సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికి, చెడుగు కల్మష విషయాలు మాట్లాడుకోవడానికి బంధాలు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ బంధము ఏ బంధం అంటే, ఎటువంటి బంధం అంటే క్రీస్తుని గురించిన విషయాలు మాట్లాడుకోవడానికి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు
యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇద్దరు మాట్లాడుకునేవారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరు వింటూ ఉంటారట? దేవుడు ఆలకిస్తూ ఉంటాడట. సౌల్లో బర్నబాలో ఉన్న గొప్ప భారం నెంబర్ 1. నెంబర్ 2, వారిలో ఉన్న గొప్ప బంధం. నెంబర్ 3, సౌలు బర్నబాల గొప్ప భావం. మూడోది ఏంటి చెప్పండి? గొప్ప భావం. బర్నబా భావం ఏంటంటే మార్కును కూడా తీసుకొని రావాలి. ఎవరి మార్కు అంటే బర్నబాకి సంబంధించిన ఒక సమీప జ్ఞాప్తి అయినా లేకపోతే సమీప బంధువుడైనా మార్కు అనే యోహాన్ అనే మార్కు, ఆ యొక్క మారు పేరు కలిగిన మార్కు, లేకపోతే మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను. బర్నబా భావం ఏంటంటే సౌల మనతో పాటు ఎవరు రావాలి? ఈ మార్కు అనే వ్యక్తి రావాలి. సౌలు భావం ఏంటంటే ఈ మార్కు అనేవాడు సామాన్యుడు కాదు, మధ్యలో ఒకసారి కిందటిసారి అలాగే వచ్చి మధ్యలో ఏమాడు? వెళ్ళిపోయాడు, విడిచిపెట్టేసి. పంఫూలియా అనే ప్రాంతం నుంచి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అపోస్తల కార్యాలు 13:13 ఉంటుంది క్లియర్గా. పంఫూలియా అనే ప్రాంతం నుంచి మార్కు వెళ్ళిపోయాడు. మరలా ఇటువంటి బలహీనుడైన వ్యక్తిని, వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వ్యక్తిని, దైవిక జ్ఞానము లేని వ్యక్తిని, స్థిరము ఆ యొక్క సరైన జీవితం లేని ఈ వ్యక్తిని మరలా మనం తీసుకుని వెళ్ళవద్దని చెప్పి ఆనాడు సౌలు చెప్తూ వచ్చాడు. సౌలు భావం ఏంటంటే మన సేవలో, మన సువార్తలో మనతో పాటు అందరూ పెర్ఫెక్ట్గా ఉండాలనేది సౌలు భావం. ఇది గొప్ప భావమే. కానీ బర్నబా భావం ఏంటో తెలుసా? అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఇటువంటి మార్కులను కూడా మనం ఏం చేసుకుని వెళ్ళాలి? వెంట పెట్టుకుని వెళ్ళాలి. అక్కడ చిన్న వివాదం ఏర్పడింది. అయినప్పటికీ వారిలో ఉన్న గొప్ప భావం ఏంటంటే, బర్నబా మనసు ఏంటంటే, బర్నబా యొక్క టైటిల్ ఏంటో తెలుసా? బర్నబా పేరు అర్థం ఏంటో తెలుసా? హెచ్చరిక పుత్రుడు. కానీ ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహపరచువాడు. సర్లే సౌలా, అప్పుడు ఎప్పుడో 13వ అధ్యాయంలో 13వ వచనంలో మార్కు వెళ్ళిపోయాడులే. ఇప్పుడు మనం 15వ అధ్యాయంలో 36వ వచనంలోకి వచ్చాం కదా, ఇప్పుడైతే మార్కు మనతో కూడా ఉంటాడులే అని బహుశా బర్నబా చెప్తున్నాడేమో సౌలుకి. కానీ సౌలు అంటున్నాడు, నో, మనతో పాటు వచ్చేవారు అందరూ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. సౌలు భావం కూడా కరెక్టే, గొప్పదే. బర్నబా భావం కూడా గొప్పదే. కానీ అక్కడ పరిస్థితుల్లో కొంచెం చీలిక ఏర్పడింది. సౌలు బర్నబాలు విడిపోయారు. సౌలు శీలాలు కలిశారు. లేకపోతే 2వ మిషనరీ జర్నీ, 3వ మిషనరీ జర్నీ సౌలు బర్నబాలు చేయాలి. కానీ చిన్న చీలిక వలన సౌలు శీలాలు కలిశారు. అంటే పౌలు శీలాలు కలిశారు. ఇటువైపు బర్నబా, ఇంకెవరు చెప్పండి? ఆ యొక్క మార్కు, వారిద్దరు కలిశారు. చిన్న చీలిక ఏర్పడింది. కానీ వారిలో పోరాటాలు కానీ శత్రుత్వాలు కానీ ఏమీ లేవనడానికి ఒకే ఒక్క వచనం ప్రూఫ్. చాలా వచనాలను ఒక వచనం చూపిస్తా. 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. ఏ సౌలైతే ఒకప్పుడు మార్కు వద్దు అని చెప్పి అన్నాడో అదే సౌలు మార్కు కోసం ఒక దినమున చెప్తున్న మాట ఏంటంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము. ఎలా ఉన్నాడట మార్కు గారు? పరిచారము నిమిత్తం సౌలుకి ఎలా ఉన్నాడట? ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు. అంటే వారి మధ్యలో ఏమాత్రం కూడా శత్రుత్వం ఇక ఏమాత్రం కూడా లేదు. అది ఎప్పుడో ముగిసిపోయింది. కలహాలు రాకమానము. అయితే మనము ఏమవ్వాలి? ఇందాక నేను చెప్పినట్టు సర్దుకుపోవాలి. ఏమవ్వాలి చెప్పండి? సర్దుకుపోవాలి. క్రొత్త విశ్వాసులతోనైనా, ప్రాత విశ్వాసులతోనైనా, సంఘముతోనైనా, ఇంట్లో ఉన్న భర్తతోనైనా, భార్యతోనైనా సర్దుకుపోవాలి. 3 విషయాలు చెప్పాను. సౌలు బర్నబాలు 2వ మిషనరీ జర్నీ ఇంకా మనం ప్రారంభించలేదు. మొట్టమొదటి ఆ యొక్క ఉపద్ఘాతంలోనే మనం ఉన్నాము. 3 విషయాలు నేను చెప్తూ వచ్చాను. మొట్టమొదటిగా సౌలు బర్నబాల జీవితంలో ఏమని చెప్పండి? 3 గొప్పలు చెప్పాయి ఈరోజు. మొట్టమొదటి ఏంటి? గొప్ప భారం. మనలో కూడా ఏముండాలి? గొప్ప. దేనికోసం? ఇంకా ఇంకొక 2024 ఇంకొక ₹1,00,000 ఎలా సంపాదించాలని భారం ఉండాలా? ఏ భారం? ఏ విధంగా ఒక వ్యక్తిని రక్షించాలి, ఏ విధంగా ఒక వ్యక్తిని బలపరచాలి, ఏ విధంగా ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాలి, ఈ భారం మనలో ఉండాలి. రెండోదిగా ఏముండాలి? రెండవ గొప్ప బంధం, ఆత్మీయ అనుబంధం. బంధం మనకు ఉండాలి. దేవుని ప్రజలకు మధ్యలో బంధము, ఆత్మీయ అనుబంధము, సంబంధం ఉండాలి. మూడోదిగా మనలో గొప్ప భావాలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? గొప్ప భావాలు. భారము, బంధము, భావము మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు అన్నాడు. సౌలు బర్నబాలు, సౌలు శీల, మార్కు ఆ విధంగా నడుస్తూ వచ్చారు. వారి జీవితాలను దేవుడు దీవిస్తూ వచ్చాడు.
వారి కొరకు ఎంతో చరిత్ర రాస్తూ వచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి ప్రేరేపణ ద్వారా మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రండి ప్రార్థిద్దామయ్యా. ఒక వ్యక్తి కొరకు నాయన భారము, ఒక వ్యక్తి కొరకు నాయన నాకు తపన, సాటి వ్యక్తి తోటి వ్యక్తితో నాకు అనుబంధము, సంబంధము నాకు దయచేయండి అయ్యా. అదేవిధంగా నాలో భారం పెట్టండి అయ్యా. అదేవిధంగా ప్రభు నా యొక్క జీవితంలోనైనా మంచి భావాలు నా హృదయంలో నాటింపజేయండి ప్రభు. సర్దుకుపోయే మనసు, క్షమించే మనసు. సౌలు వలె, సౌలు కొంతకాలం తర్వాత మార్కుని క్షమించాడు. బర్నబా అయితే వెంటనే ప్రోత్సహించాడు. మంచి భావాలు వారు కలిగి ఉన్నారు. మన యొక్క జీవితాల్లో కూడా ఎంతసేపు నీ కొరకు భారం మాత్రమే కాదు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చదువులు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఆరోగ్యం, నీ అనారోగ్యం, నీ పరిస్థితులు, నీ చిక్కుముళ్ళు, నీ ఇంటిలో ఉన్న సమస్యలు, ఇవి మాత్రమే కాదు. నీ జీవితంలో ఒక పాపి కొరకు నీలో భారం ఉండాలి. ఒక వ్యక్తి కొరకు నీలో భారం ఉండాలి. ఒక అన్య జనుడి కొరకు నీలో భారం ఉండాలి. ఇటువంటి మనసు నీకుందా? ఇటువంటి మనసు నీకుందా సహోదరి సహోదరుడా? ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థిద్దాం. అందరూ నోరు తెరుద్దాం. గంభీరంగా మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఎవరికి వారే వ్యక్తిగతంగా అందరూ గంభీరంగా నోరు తెరచు. అయ్యా, నా ప్రభువా, నా యేసయ్య, గెత్సెమనే తోటలో నీకున్న భారము అందులో 1% నాకు ఇవ్వయ్యా. సౌలులో ఉన్న భారము 1% నాకు ఇవ్వయ్యా. ఎంతోమంది గొప్ప భక్తుల్లో ఉన్న గొప్ప భారము, క్రీస్తు వార్తను, సువార్తను ప్రకటించాలి అన్న భారము, ఆత్మలు సంపాదించబడాలి అనే భారము, ఆత్మల కొరకు ఆక్రందన, ఆత్మల కొరకు భారము, ఒక వ్యక్తినైనా క్రీస్తు యొద్దకు నడిపించాలనే భారము. సౌలు బర్నబాలకున్న గొప్ప భారమయ్యా, మాకు కూడా ఇవ్వండి అయ్యా. నా భర్తని సంపాదించాలి, నా భార్యను సంపాదించాలి, నా బిడ్డలను సంపాదించాలి, నా కుమార్తెలను సంపాదించాలనే భారము నాకు దయచేయండి అయ్యా. నా వీధిలో ఉన్నవారిని, నా ఇరుగు పొరుగున ఉన్నవారిని, ఎవరో తెలియని స్ట్రేంజర్స్కి కూడా ప్రభు నిన్ను ప్రకటించే కృప, నాకెవరో ఎరుగని వారికి సైతం నేను లిఫ్ట్ ఇచ్చే వారికి కూడా సువార్త ప్రకటించే కృప, ఎవరో రోడ్డు మీద కనబడుతున్నామని నాకు తెలియని వ్యక్తే కానీ వారికి కూడా క్రీస్తును పరిచయం చేసే కృప, ఆ భారం, క్రీస్తు భారము. సమరయ స్త్రీకి ఒంటరిగా ఉన్న వేళలో, అలసిపోయే ఉన్న వేళలో యేసుప్రభువు వారు విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ యేసుప్రభువు వారికి ఉన్న భారము సువార్త ప్రకటించాలన్న భారం. ఆ సమరయ స్త్రీతో ముచ్చటించినప్పుడు సమరయ పట్టణం అంతా యేసయ్య దగ్గరికి వచ్చేసింది. భారము, ఎంత భారము యేసయ్యకి. అన్నాడు ఫిలిప్పుకి ఎంతో భారము. నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడంటే ఆత్మశక్తి చేత కొనుపోబడి ఆ నపుంసకుడు రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని వివరించి తెలియపరుస్తూ వచ్చాడు ఫిలిప్పు. ఎంత భారం. ఏ విధము చేత నన్ను కొందరు నేను రక్షించడానికి నేను ప్రయాసపడుతున్నానని సౌలు చెప్పిన భారం నీలో ఉందా? ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నారు. ప్రభు సన్నిధిలో అటువంటి భారం ఉందా? ప్రతి ఒక్కరు నోరు తెరుచుదాం, మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈరోజు చెప్పిన వాక్యం నా కొరకేనయ్యా, నా కొరకేనని ఒప్పుకోండి. నిజమైన నాకు భారం లేదయ్యా, అంత్య దినముల్లో మేము జీవిస్తున్నాం ప్రభువా. నీ సిలువ కొరకు, నీ సువార్త కొరకు భారం మాకు లేదయ్యా. ఒక పాపని రక్షించాలని, బలపరచాలని భారం మాకు లేదయ్యా. ఎంతసేపు ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నామని మాత్రమే మేము ఉంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి అని యథార్థంగా ఒప్పుకుందామండి. మనం ఎవరం కూడా పరిపూర్ణం కాదు, ఎవ్వరం పరిపూర్ణం కాదు. మనం ఒప్పుకొని మన పాపం విడిచిపెడదాం. ఎంతసేపు లోక భారము, పని భారము, ఈ లోక సంబంధమైన పనుల భారమేనా? దేవుని మందిరాన్ని కట్టాలని, సంఘాన్ని కట్టాలని, ఆత్మలు రక్షించాలని, ప్రభు కొరకు బ్రతకాలని ఈ భారం నీలో లేదా?
దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కుసుమ మనవడికి బాగాలేదంటండి, కొద్దిగా ప్రార్థన చేయండి. జస్ట్ ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చిన్నబాబు తీసుకొని ప్రియాంక వచ్చింది, మరి మొన్న వచ్చింది. ఈరోజు నిన్న నుంచి ఫీవర్ అంట, హాస్పిటల్ తీసుకెళ్లారు. కళ్ళు తేలేసాడు, బాగాలేదని చెప్పి సీరియస్గా ఉందని చెప్తున్నారు. బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థించండి. ఒక్క నిమిషం ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యానుసారంగా తీర్మానం తీసుకున్నారు కదా, ఆ బిడ్డ కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా, చిన్న బిడ్డ బాగాలేదు, ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి. ఆయన ప్రభువా, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించండి. ఏ కీడు కలగకుండా కాపాడండి, మీరు ఎక్కల కింద భద్రపరచండి, క్షేమ నెమ్మది ఇవ్వండి. బిడ్డ మీద నీ దృష్టి పెట్టండి. బిడ్డకి ప్రభువా మీరు ఆరోగ్యం ఇవ్వండి. చిన్న బిడ్డనైనా దర్శించుతండి, చిన్న బిడ్డనైనా కృపచూపునైనా, చిన్న బిడ్డనైనా ముట్టునైనా, చిన్న బిడ్డనైనా బాగు చేయనైనా బిడ్డకు ఆరోగ్యం దయచే ప్రభువా. కీడు నుండి తప్పించండి, ఆపద నుండి తప్పించండి, ప్రమాదం నుండి తప్పించండి, నష్టం నుండి తప్పించండి, శత్రు బంధకం నుండి తప్పించండి, అపవాది తంత్రము నుండి తప్పించండి, సైతాను పన్నాగము నుండి తప్పించండి, సంపూర్ణ విడుదల దయచేయండి. యేసు నామములో ఆ బిడ్డకు విడుదల కలుగును గాక, గొప్ప స్వస్థత కలుగును గాక. దేవుడు తన కనికరము బిడ్డ మీద చూపును గాక. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. గొప్ప కార్యం చేయ ప్రభు, అద్భుతం చేయనైనా, దర్శించునైనా, సయా అని చెప్పి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అలాగే కుసుమం కూడా బాగాలేదంటే తన కొరకు కూడా ప్రార్థన చేయండి. తన కొరకు బాగా ప్రార్థన చేయండి. తన కొరకు కూడా ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. సయా నీకు వందనాలు తండ్రి, వందనాలు, వందనాలు. సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. మా గోడు వినండి అయ్యా, మా ప్రార్థన వినండి. అనారోగ్యాలతో ఉన్న వారి అందరి కొరకు ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. చాలామంది జ్వరాలు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కాఫ్, అలాగే కోల్డ్తో బాధపడుతున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. జ్వరాలతో బాధపడుతున్నారు, ప్రార్థన చేయండి. సుభద్రమ్మ గారికి జ్వరం 3 రోజుల నుంచి, ఆమెకి దేవుడు కొంత నెమ్మది ఇచ్చాడు, ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. చాలామంది జ్వరాలు, మౌనికకు కూడా జ్వరం అంటే ప్రార్థన చేయండి. జశ్వంత్ కూడా జ్వరం అంటే ప్రార్థన చేయండి. జ్వరాలతో ఉన్న వారు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని పాదాల దగ్గర ప్రార్థిద్దాం. ప్రభువా, ఎంతోమంది బాగలేదు, వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి, విడుదల దయచేయండి. బలహీనతల్లో ఉన్నారు, బాగు చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. యెహోషువ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ గాయం మరలా తిరగబెట్టింది, మరలా ఆపరేషన్ అంటున్నారు, ప్రార్థన చేయండి. దేవుడు మేలు చేయనట్లు ప్రార్థన చేయండి. స్వస్థత కలుగునట్లు ప్రార్థన చేయండి. దేవా స్వస్థత ఇవ్వండి నాయన, స్వస్థత ఇవ్వండి నాయన, విడుదల ఇవ్వండి ప్రభువా. చాలామంది బిడ్డలు ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈరోజు రాశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నిన్న రాశారు. నిన్న ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాస్తున్న బిడ్డలకి ఇంకా మిగిలిన ఎగ్జాముల్లో కూడా వాళ్ళకి విజయాలు ఇవ్వాలని ప్రార్థన చేయండి. 10th క్లాస్ పిల్లలు కూడా ముందుకున్నారు, మరి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి మన ప్రార్థనలు కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో మనం భారంతో ప్రార్థన చేద్దాం. చుట్టుపక్కల వారు చాలామంది పిల్లలు ఎగ్జాములు రాస్తున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జాములు రాస్తున్న అన్యజనుల పిల్లలు కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థన చేయండి. దేవా, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, సంఘం ఉందని వాళ్ళకి తెలుసు. ఈ వీధిలో వారు కూడా వచ్చి మా కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి MBA చదువుతున్నాడు, ఉద్యోగం లేదు, ప్రార్థన చేయండి అని చెప్పారు. ఒకళ్ళు వచ్చి మా పాప కోసం ప్రార్థన చేయండి, ఎగ్జామ్కి వెళ్తుందని చెప్పారు. ఇలాగ చెప్తున్నారు వాళ్ళు. దేవుడు వారిలో క్రియ జరగడానికే ఇలాంటి ప్రార్థనలు పెడుతున్నాం మేము. దేవా నీవు కార్యాలు చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే మీ బిడ్డలు, డిగ్రీలు చదువుతున్న బిడ్డలు ప్రార్థన చేయండి. మన సంఘాల్లో
ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ టెట్ ఎగ్జామ్ రాశారు ఈరోజు కొంతమంది. చాలామంది ప్రార్థన చేయమని కోరారు టెట్ ఎగ్జామ్ కొరకు కూడా. ఈరోజు వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేశాం. అరే కొంతమంది ఉన్నారు ప్రార్థన, డేవిడ్ రాజు గారి భార్య పిఎం పాలెంలో, కొత్తపాలెంలో, అలాగే ప్రసాద్, అలా కొంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు టెట్ ఎగ్జామ్. వారికి కూడా మేలు చేయాలని ప్రార్థన చేయండి. దేవుని సందులో ప్రార్థిద్దాం. డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్లు ఎగ్జామ్ కొరకు కూడా పిల్లలు సిద్ధపడుతున్నారు. చదువుల విషయంలో దేవుడి కార్యాలు చేయని ప్రార్థన చేయండి. దుష్టుడిని సిగ్గుపరచండి, మేలు చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ చేయండి కొద్ది సమయం ప్రార్థనలో. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన దేవా నీకు స్తోత్రాలు ఆయన. మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ పాదాల దగ్గర మేమంతా కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. ఆనాడు ప్రభువా సౌలు బర్నబాలకు ఉన్నటువంటి యొక్క భారాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వారిద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారిలో ఉన్న చక్కని భావాలు బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా బ్రతుకులో కూడా తండ్రి అలాంటి భారం కలిగిన మనస్సు నాయన, ఆత్మ కలిగించు, ఆ బంధం కలిగిన మనస్సు, మంచి భావాలతో కూడిన మనస్సు మాలో దయచేయండి తండ్రి. అటువంటి భావాలు, బంధం, భారం కలిగిన వారిగా, ఆత్మీయులుగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఆనాడు సౌలు బర్నబాలు అలాంటి మిషనరీ యాత్ర చేసినప్పుడు దేవా, రెండవ మిషనరీ యాత్ర ప్రభువా ఆనాడు సౌలుతో పాటు శీల బయలుదేరాడు. పౌలు, శీలలు ఎంతో గొప్ప పరిచయం చేస్తూ వచ్చారు. అలాగే ప్రభువా బర్నబా, మార్కు ఇద్దరు కూడా ఎంతో పరిచయం చేస్తూ వచ్చారు. ఆనాడు ఆ మార్కును ప్రభువా నాయన మరి ఆ తిరిగి మరలా ప్రేమతో అతడు పరిచారమునకు నాకు కావలసిన వాడు అని చెప్పగలిగాడు ప్రభువా. అంత చక్కగా మార్కు తయారయ్యాడు. ఒకప్పుడు బలహీనుడే, తన మా ప్రభువా బలంతో నింపబడ్డాడు. మార్కు సువార్త వ్రాసే కృప ఇచ్చాడు దేవా. ఆ వ్యక్తికి ఇచ్చారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు. మీ నామం ఎంత గొప్పది ప్రభువా, ఎంత గొప్పది నాయన. నీ నామలో ప్రార్థిస్తున్నాం. అలాంటి భావాలు, అటువంటి బంధం, అటువంటి భారం మాలో కలుగు చేయండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు శనివారం నాయన, మరి రేపటి ఆదివారం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. కొంతమంది బలహీనులుగా ఉన్నారని చెప్పారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి నాయన. ప్రియాంక వాళ్ళ కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాం. మనకు బాలేదంట, తను సీరియస్గా ఉందంట, మరొకసారి ప్రార్థిస్తున్నాం. స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అనారోగ్యాలతో, జ్వరాలతో బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలహీనలుగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు టెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు దీవించండి. ఇంటర్ సెకండ్ ఇయర్ రాసిన వారు, నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాసిన బిడ్డల్ని దీవించండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ దేవుని మార్గాల్లో ముందుకు నడిపించండి. బలమైన కార్యాలు చేయండి. దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఆశ, దేవుని కొరకు ఆసక్తి, దేవుని కొరకు భారం వారిలో కలుగు చేయండి. ఎంతోమంది బిడ్డలు వారి జీవితాలు, వారి బ్రతుకుల్లో మేలు కలగాలని, వారు దీవించబడాలని, వారు ప్రభువా ఉద్యోగాల విషయాల్లో మేలు పొందాలని, సంఘం ఆత్మీయంగా బలం పొందాలని, ఆత్మలో ఉద్యమంతో నింపబడాలని మేము ఆ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థనలు ఆలకించు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన బలహీనులందరినీ బలపరచండి తండ్రి. జ్ఞాపకం చేసుకొని అనారోగ్యంతో వారికి స్వస్థత ఇవ్వండి, నేను విడుదల దయచేయండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నువ్వు మేలులు, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. యెహోషువను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరలా ఆపరేషన్ ప్రభువా స్వస్థత ఇవ్వండి. ప్రార్థన చేస్తున్నాం, కార్యం చేయండి దేవా. ఆయన మనసు కూడా పూర్తిగా మార్చండి, గొప్ప మేలు చేయండి దేవా. నీకే స్తోత్రాలు. నీ నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలా బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, జ్వరాల చేత చాలామంది దేవా ప్రార్థనలకు రాలేకపోయారు నాయన.
వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దేవా వారిని స్వస్థపరచండి దేవా. నిన్న మొన్న 3 రోజుల నుంచి కొంతమంది మిస్ అయిపోతున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, గొప్ప కార్యాలు చేయండి. రేపు ప్రభు దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభు. బలమైన రీతిలో ప్రభు, ఆత్మలో జీవంతో ప్రభు, మంటతో ఆసక్తితో నీ సన్నిధిలోకి ప్రతి ఒక్కరు వచ్చి ప్రార్థించి ప్రభు మేలు పొందే కృప ప్రతి ఒక్కరికి తెచ్చిమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని వారి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, కుడి వచ్చిన మనకు చెదురున సకల పరిశుద్ధులకు, వాక్యం అందించిన సేవకునికి అలాగే దైవ సేవకుల కుటుంబాలకు తోడయండి, కాపాడు, దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రేపు ఆదివారం కదా, అందుకే కొద్దిగా 10 నిమిషాల ముందు ముగించాం. మీ అందరికీ వందనాలు. క్షేమంగా గృహాలకు వెళ్ళండి. ఉదయం 6 గంటలకు